క్లబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతారా? ఎవరు? ఎస్ఐ వైజయంతి. గుప్తా గుప్తా ఏమా పరధ్యానము? మిత్రమా, నృత్యము చేసిన ఆ బాల ఇప్పటికీ నా గుండెలో గోల చేయొచ్చు. గులగింతలు చిచి గిలిగింతలు పెట్టుచున్నది. అవునవును, మనలోకమందే కాదు, ఈ భూలోకమందు కూడా రంబాదులను మించిన అందగత్తెలున్నారని తెలుసుకుంటా. హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం, అవి చూపించాలని నన్ను ఈ కారులో వేసుకుని తెల్లవార్లు తిప్పడం నా చావుకొచ్చింది. దిగు. నా కర్మ. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్. ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది. నీ ఇల్లు బంగారం గాను, నా ఒళ్ళు. ప్లీజ్. అంత సీన్ లేదు, పదా. ఇక్కడ ఎక్కడో గోల్డ్ వాసన వస్తున్నట్టుంది. వీడెవడు ఇలా వస్తున్నాడు? ఏంటి ఏంటి అంటున్నాను? ఏంటి సారీ అండి. ఆంటీనో? ఆంటీ కాకపోతే అనసూయమో అప్పలమో ఎవరైతే నాకేంట మెళ్ళ కొలిసి ఇచ్చేయండి, వెళ్ళిపోతా. ఏంట్రా ఇచ్చేది? కరాటే టైప్ లో ఒక్కడి పీకే చూసావా? బాసు నీకు కరాటే వచ్చా? వచ్చా అంటే నిన్నే పుస్తకం కొన్నాను, ఇంకా చదవలే. అనవసరంగా టైం వేస్ట్ చేసావు. రా అనకూడదు. వాటితో మీకు మాటలేంటండి? వెళ్ళి 4 పీక. ఆ గొలుసు ఇవ్వకపోతే పీకుతా నీ కోక. అలా చూస్తూ ఊరుకుంటారేంటండి? నువ్వే కాపాడుకో. ఒరే దొంగ సచ్చినాడా, చీర వదలరా. మర్యాదగా గొలుసు ఇచ్చే. నేను ఇవ్వను. చీరలా దొంగ సచ్చినాడా, నీ చీరలు పట్టుకొని నా చీర వదలరా. మిత్రమా, ఎవరో యమా యమా అని పిలుచుచున్నారు. యమా యమా కాదు మిత్రమా, ఎమ్మో ఎమ్మో అని ఆర్తనాదము చేయుచున్నారు. మనవాడే తాగిన మత్తులో మానభంగము చేయుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాడు. తప్పు తప్పు, స్త్రీకి మానవే ముఖ్యం. కాదు, ఇప్పుడు ఆమెకు మనమే ముఖ్యము. మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యము శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసేదాం. నీకు అక్క చెల్లెలు లేరురా? నీ చేతులు పడుకోను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేంటిది? చీర మీద చీర కట్టావా? అయినా సరే వదిలిపెట్టను. అబ్బా ఎంత బాగుందో. ఇంకో చీర, బెనారస్ సారీ, ఎంత బాగుందో. పెద్ద సారీ ఎప్పుడు కట్టింది? వావ్, షిఫాన్ సారీ. లాగ్ బాబు, లాగ్ 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 బాబు. వావ్, పట్టు చీర. బాబు లాగ్ బాబు, నీకు బిర్యానీ కొని పెడతాను. బిర్యానీయా? టిఆర్ఎస్ సారీ. వావ్, అయ్యి బాబోయ్, కళామందిలో చీరలన్నీ ఇక్కడ ఉన్నాయి. బాబు ఇంకొక 2 చీరలు లాగి పెట్టినా నా బంగారు తండ్రి. లాగే అది. అబ్బా, మా ఆయన ఉన్నాడు ఎందుకు? ఎప్పుడు ఒక మంచి చీర కూడా కొని పెట్టలేదు, ఎప్పుడు పుస్తకాలు చదవడం తప్ప. అబ్బా ఎంత పెద్ద లాటు. ఆగిపోయేవేనన్నా? ఇంకా నా వల్ల కాదు. ఏముండా గుప్తుండా? రేపు చూసుకో. సబ్బులు, రకరకాల సబ్బులు, సువాసనల సబ్బులు, సినీ తారలు చర్మ సౌందర్యానికి వాడే సబ్బులు. ఈ సబ్బు ఒక్కడి కొనండి సార్. ఎంత చాట? చాట అంటాడేంటి? చాటగా సార్, సబ్బులు సబ్బులు. ఈ సబ్బులు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్. ఈ సబ్బులు ఎంత చిరియో, బాలయో, వెంక్యో, నాగయో, ఎంత పరంద ఎంత చాట? చాట కాదండి, సబ్బు సబ్బు. ఇది ఇది వాడితే గజ్జి, తామర, చుండ్రు, చిలుము, జలుబు, ఒంటి నొప్పులు, పంటి నొప్పులు అన్ని పోతాయి. ఇది ఈ సబ్బు.
എന്ത് ഗജ്ജോ എന്ത് താമരയോ എന്ത് ചുണ്ടരിയോ ఎంత పడంద ఎంత చాట చాట కదండి సబ్బు ఈ సబ్బు రాస్తే నలుపు పోద్ది ఈ సబ్బు రాస్తే కేసు తెలుపు తెలుపు ఈ ఫేస్ లాగా ఈ సబ్బు ఎంత పరంద ఇంద ఫేసో ఇంద ఫేస్ ఇంద చాటో ఇదే సబ్బు ఎంత చాట ఎంత చాట చాట కదండి సబ్బు అంటుంటే ఎంత పరంద ఎంత చాట సబ్బు చాట సబ్బు చాట సబ్బు 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 పెరిగండి సబ్బు తలకోట సబ్బు మ్యూజిక్ సినిమా తండ్రి ఎవరా మీరు ఐటీ డిపార్ట్మెంట్ ఎవరా మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారన్న. ఇట్స్ ఎ బిగ్ సర్ప్రైజ్ టు ఐటీ డిపార్ట్మెంట్. ది గ్రేట్ శంకర్ గౌడ్ గారి ఇంట్లో కేవలం 6,000 దొరకడం ఆశ్చర్యం. పైసలు ఎడికి పోయినాయిరా? నాకేం తెలియదండి. నిన్ననే 54 లక్షల లెక్క చూసి శ్రీనివాసరావు గారికి అప్పచెప్పాను. అతనే ఆఖరిలో వెళ్ళాడు. పొద్దునే చూస్తే లెక్కల పుస్తకాలు కూడా కనిపించడం లేదండి. ఆడిని పంపించేసి నువ్వు ఇక్కడ డాన్స్ చేస్తున్నావు సంగతి అన్నకి తెలిసిపోయింది రా. అయ్యో నాకు అసలు ఏం తెలియదు బాబు గారు. రై బబుల్ గాని ఇంటికి వర్రి. వాడు లేకుంటే వాన అమ్మ అయ్య ఎవ్వరుంటే గాలనెత్కరాలి. గుడ్ మార్నింగ్ సార్. గేట్లు బంద్ చేయర్రా. రై కరా ఏమ్రా నకరాలు చేస్తున్నావా? ఏం చేశాను సార్? ఏం చదివారు పైసలేడరా? సార్ అది పైసలేడా? కాదు సార్, నేను చెప్పేది మీరు పైసలేడరా? సార్ పైసలు ఎక్కడా? ఇదిగోండి మీరు పోయిందనుకున్న మొత్తం 54 లక్షలు. అకౌంట్స్ అన్ని ఫ్లాపీలో కాపీ చేసి ఫైల్స్ అన్ని కాల్చి బూడ్ చేశాను. ఎందుకో తెలుసా? ఇదంతా బ్లాక్ మనీ కాబట్టి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే మొత్తం ప్రాబ్లం అవుతుంది కాబట్టి. అంతేగాని మీ డబ్బులు దొబ్బేసి బిల్డింగ్లు బోలేరోలు కొనేయాలని కాదు సార్. పేదోడిని సార్, ప్రాణం ఇస్తానండి. అరే బాబులుగా పైసలు కాదురా ముఖ్యం, ఇజ్జత్ కాపాడినావు. ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. దేవుడు గాని అరా చెప్పినాక బాధపడతావు. కత్తి అర్థమైందన్నా, ఇంకో 2,000 పెంచుతారు అంతేగా. 2 కాదు బే 4. ముట్టి పగిలిపోతురు రే. సూపర్. ఏమైనా జనరేషన్ గ్యాప్ అండి. థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ చెప్తే కాదు, ఈ రోజు లంచ్ టైం కి నన్ను బయటికి తీసుకెళ్ళాలి. ప్లాన్ రెడీ చేసి నా కబర్ పెట్టు, నేను రెడీగా ఉంటాను. నేను తీసుకెళ్ళను. ఏంటి తీసుకెళ్ళవా? అవును. మా అన్నయ్య నిన్ను మెచ్చుకున్నంత మాత్రాన నువ్వేం చేసినా ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఆ వీడియో చూపిస్తే మొత్తం రివర్స్ అయిపోతుంది నీ ఫేత్ తో సహా. చూపించుకోండి. ఎన్నిసార్లు బెదిరిస్తారు? ఏదో నోటు తలకు ఒక మాట అన్నాను అనుకోండి, రోజు టార్చర్ చేస్తారా? మీకన్నా మీ బ్రదర్ బెటర్. తెలిస్తే ఒకేసారి చంపేస్తాడు. మీలా రోజు టార్చర్ చేయడు. వెళ్ళండి. ఊరుకునే కొద్ది రెచ్చిపోతుంది రోజు. శ్రీరంగారంగా ఆ అమ్మాయిని అలా ఏడిపించారేంటండి? ఈ విషయం వాళ్ళ అన్నయ్య చెప్తే ఇంకేమైనా ఉందా? చెప్తుందా అండి? చెప్పకేం చేస్తుందండి? ఏ ఆడపిల్లైనా అంత లేచి మాట్లాడితే ఊరుకుంటుందా? ఏం కొడుచురావరు? ఏమోనండి, రాత్రి నిద్రలేక నోటు క్వశ్చన్ బాగేశాను. ఏమండి, నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు వాగకూడదండి రావు గారు. ఏమో ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. శ్రీరంగారంగా దెబ్బైపోతావా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.